క్వశ్చన్. భారతదేశపు మొదటి క్వాంటం వ్యాలీని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. ఇస్రో, ఆప్షన్ B. ఎల్టీఐ మైండ్ ట్రీ, ఆప్షన్ C. నైటి ఆయోగ్, ఆప్షన్ D. డిఆర్డిఓ. The correct answer is ఎల్టీఐ మైండ్ ట్రీ. క్వశ్చన్. పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించాలని ఏ దేశం ఆలోచిస్తోంది? ఆప్షన్ A. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ B. న్యూజిలాండ్, ఆప్షన్ C. కెనడా, ఆప్షన్ D. జర్మనీ. The correct answer is న్యూజిలాండ్. క్వశ్చన్. పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే ప్రణాళికలను ఏ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు? ఆప్షన్ A. న్యూజిలాండ్, ఆప్షన్ B. కెనడా, ఆప్షన్ C. ఆస్ట్రేలియా, ఆప్షన్ D. యునైటెడ్ కింగ్డమ్. The correct answer is ఆస్ట్రేలియా. క్వశ్చన్. వార్తల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మరియు వంతెనల కోసం 3.75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది? ఆప్షన్ A. జార్ఖండ్, ఆప్షన్ B. ఛత్తీస్గఢ్, ఆప్షన్ C. ఒడిశా, ఆప్షన్ D. మధ్యప్రదేశ్. The correct answer is ఛత్తీస్గఢ్. క్వశ్చన్. మెర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2025ని ఇటీవల ఏ శాసనమండలి ఆమోదించింది? ఆప్షన్ A. రాజ్యసభ, ఆప్షన్ B. లోక్సభ, ఆప్షన్ C. పార్లమెంట్, ఆప్షన్ D. నైటి ఆయోగ్. The correct answer is పార్లమెంట్. క్వశ్చన్. ఏ రాష్ట్రానికి చెందిన లవణ్య బియ్యానికి జాతీయ గుర్తింపు లభించింది? ఆప్షన్ A. బీహార్, ఆప్షన్ B. అస్సాం, ఆప్షన్ C. ఒడిశా, ఆప్షన్ D. పశ్చిమ బెంగాల్. The correct answer is అస్సాం. క్వశ్చన్. రక్షణ మరియు భద్రతా వ్యూహాత్మక అమరికను బలోపేతం చేయడానికి భారతదేశం ఏ దేశంతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. వియత్నాం, ఆప్షన్ B. ఫిలిప్పీన్స్, ఆప్షన్ C. దక్షిణ కొరియా, ఆప్షన్ D. జపాన్. The correct answer is ఫిలిప్పీన్స్. క్వశ్చన్. లోతైన అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములు ఉపయోగించేందుకు నస మరియు గూగుల్ అభివృద్ధి చేసిన ఏఐ వైద్య సహాయకుడి పేరు ఏమిటి? ఆప్షన్ A. స్పేస్ మెడ్, ఆప్షన్ B. ఆస్ట్రో డాక్. ఆప్షన్ C. పైన పేర్కొన్నవి ఏవీ కాదు. ఆప్షన్ D. వ్యాసంలో పేరు లేదు. The correct answer is వ్యాసంలో పేరు లేదు. క్వశ్చన్. సైబర్ సెక్యూరిటీ మరియు డేటా గోప్యత భాష అవరోధాలను తొలగించడానికి బసినితో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. మైక్రోసాఫ్ట్, ఆప్షన్ B. క్విక్ హీల్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఆప్షన్ C. గూగుల్, ఆప్షన్ D. ఆపిల్. The correct answer is క్విక్ హీల్ టెక్నాలజీస్ లిమిటెడ్. క్వశ్చన్. భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టిన మెకానికల్ మైన్ఫీల్డ్ మార్కింగ్ ఎక్విప్మెంట్ను ఏ సంస్థ రూపొందించింది? ఆప్షన్ A. ఇస్రో, ఆప్షన్ B. డిఆర్డిఓ, ఆప్షన్ C. హాల్, ఆప్షన్ D. బెల్. The correct answer is డిఆర్డిఓ. క్వశ్చన్. భారతదేశం మరియు కొరియా సంబంధాలను బలోపేతం చేస్తూ ఉత్తరప్రదేశ్ టూరిజం ఏ గ్లోబల్ ఈవెంట్లో యాత్రా ప్రయాణాలను ప్రోత్సహిస్తోంది? ఆప్షన్ A. బుసాన్ ఎక్స్పో 2025, ఆప్షన్ B. సియోల్ టూరిజం ఫెయిర్, ఆప్షన్ C. ప్యోంగ్చాంగ్ వింటర్ గేమ్స్, ఆప్షన్ D. డిఎంజెడ్ పీస్ ఫెస్టివల్. The correct answer is బుసాన్ ఎక్స్పో 2025. క్వశ్చన్. నార్వే సంపద నిధి ఇటీవల ఏ దేశానికి చెందిన ఆస్తి నిర్వహణ ఒప్పందాలను రద్దు చేసింది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. ఇజ్రాయెల్, ఆప్షన్ C. రష్యా, ఆప్షన్ D. యునైటెడ్ స్టేట్స్. The correct answer is ఇజ్రాయెల్. క్వశ్చన్. ఉత్తరప్రదేశ్లో 202 కిలోమీటర్ల గ్రీన్ రోడ్లను నిర్మించడానికి ఉపయోగించే CSIR-CRRI యొక్క MSS+ టెక్నాలజీ ఏ సాంకేతికత కోసం ఉపయోగించబడుతుంది? ఆప్షన్ A. వ్యర్థాల నిర్వహణ, ఆప్షన్ B. రోడ్డు నిర్మాణం, ఆప్షన్ C. పునరుత్పాదక శక్తి, ఆప్షన్ D. నీటి సంరక్షణ. The correct answer is రోడ్డు నిర్మాణం. క్వశ్చన్.
ఏ రాష్ట్రం యూటీ అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వేషన్ కల్పించడానికి పార్లమెంట్ బిల్లును ఆమోదించింది? Option A. మణిపూర్, Option B. గోవా, Option C. అరుణాచల్ ప్రదేశ్, Option D. మిజోరం. The correct answer is గోవా. question. వార్తల ప్రకారం ఇందమెర్ టెక్నిక్స్లో 100% వాటాను కొనుగోలు చేయడానికి ప్రైమ్ ఏరోతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, Option B. మహీంద్రా డిఫెన్స్, Option C. అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, Option D. లార్సెన్ మరియు టూబ్రో డిఫెన్స్. The correct answer is అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్. question. ఏ రాష్ట్ర ప్రభుత్వం 2025లో భూమికి బదులుగా భూమి ఎంపికను అందిస్తూ కొత్త పునరావాస విధానాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది? Option A. ఛత్తీస్గఢ్, Option B. జార్ఖండ్, Option C. ఒడిశా, Option D. మధ్యప్రదేశ్. The correct answer is ఒడిశా. question. వార్తల ప్రకారం ఇండియా పోస్ట్ ఎన్ని దేశాల కోసం ఇంటర్నేషనల్ ట్రాక్ ప్యాకెట్ సర్వీస్ను ప్రారంభించింది? Option A. 35, Option B. 40, Option C. 45, Option D. 50. The correct answer is 45. question. సవరించిన ఆర్పిఓ లక్ష్యాలతో డ్రాఫ్ట్ ఏపీఎస్ఈఆర్సి పునరుత్పాదక కొనుగోలు బాధ్యత మరియు దాని అనుగుణ్యత నిబంధనలు 2025 మూడవ సవరణ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? Option A. అస్సాం, Option B. అరుణాచల్ ప్రదేశ్, Option C. మిజోరం, Option D. మణిపూర్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్. question. అమెజాన్ వైతరణ బేసిన్లో భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనుంది? Option A. తెలంగాణ, Option B. మహారాష్ట్ర, Option C. కర్ణాటక, Option D. తమిళనాడు. The correct answer is మహారాష్ట్ర. question. ఇండోనేషియాతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఏ దేశం సంతకం చేసింది? Option A. వియత్నాం, Option B. పెరు, Option C. చిలీ, Option D. మెక్సికో. The correct answer is పెరు.